మొదటి ఎంపీటీసీ మేకల కృష్ణయ్య గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, మేరా సభ్యులైన అందరికీ, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మన అతిథులైన వీరేశన్న, అదేవిధంగా మన సుధీరెడ్డి గారి అందరికీ కూడా, తోటి ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పటిదాకా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చిన్న విషయమైన లక్ష్మీనరసన్న ఒక సందేహం ఇచ్చాడు. ఇది మునిపంపులే కాదు, యావత్ భారతదేశంలో, అఖండ భారతదేశంలో ఇప్పటికీ వెలివాడికే పరిమితమైండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది ఎవరం అవునన్నా కాదన్నా ఈ సమాజంలో జరుగుతున్న అవమానం. 200 సంవత్సరాల క్రితం, అంటే సరిగ్గా 199 సంవత్సరాల క్రితం మన సామాజికవేత్త, సోషల్ జస్టిస్ కోసం కొట్లాడిన మహాత్మా జ్యోతి బాపులే కూడా ఈ సమాజంలో చాలా వరకు ఇంకా గుర్తింపు నోచుకోలేదు. ఈ ఇద్దరు మహనీయులు ఈరోజు మునిపంపుల నడిబొడ్డున మనకు నిత్యం దర్శనమిస్తూ వారి ఆశయాలు మనకు స్ఫూర్తిగా మనం స్మరించుకునే విధంగా అవకాశం కల్పించిన మేరకు నేను వ్యక్తిగతంగా చాలా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా ఈ మధ్య కాలంలో నేను 95 ఎంపీటీసీని ఎక్కడ చూస్తున్న ఈ ఊరు రాజకీయాలు, ఈ అతీతంగా అంటే రాజకీయాలకు అతీతంగా జరిగిన ఒక గొప్ప కార్యక్రమం, ఒక గొప్ప బహిరంగ సభ ఈ కార్యక్రమమే. కాబట్టి అందుకోసం కూడా మేరా మనందరినీ కలిపినందుకు, మన రాజకీయాలని పక్కన పెట్టి మనందరం ఒక వేదికను పంచుకుంటానికి చాలా సంతోషంగా ఉన్నది. మనం ఇదే విధంగా మన అభివృద్ధి కోసం, మన గ్రామాన్ని మరింత ముందు తీసుకుపోవడం కోసం మన ఎమ్మెల్యేల సహకారం తీసుకుందాం. చివరికి ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ను దండేసి దండం పెడితే సరిపోదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు చాలా ఉన్నాయి. భారత రాజ్యాంగం ఒక్కటే కాదు, రాజ్యాంగంలో పేర్కొబడని అనేక విషయాలు ఆయన ఆ రాజ్యాంగం అమలయ్యే రోజున చెప్పిండు. కాబట్టి మనం భారత రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి భారత రాజ్యాంగంలో హక్కులు కాపాడుకోవడం కోసం ఈరోజు మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు పక్కన పెడదాం, కానీ సమాజంలో అందరికీ సమాన అవకాశాలు దక్కాలి. అట్టడుగు వర్గ ప్రజలు సైతం ఉన్నతమైన స్థానాలకు రావాలని చెప్పబడిన బాబాసాహెబ్, అదేవిధంగా జ్యోతిరావు పూలే ఆశయాల కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలని, ముఖ్యంగా ఆయుధం కంటే పదునైంది అక్షర జ్ఞానం. ఆ అక్షర జ్ఞానమే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ను యావత్ ప్రపంచంలో ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చిందంటే కేవలం చదువు తప్ప ఏ ఆస్తి కాదు, ఏ పాస్తి కాదు, ఏ కులము కాదు, ఏ ప్రాంతము కూడా కాదు. ఆయన చదివిన విజ్ఞానము ఈ ప్రపంచంలో మరెవరూ చదవలేని విషయం మనందరికి గర్వకారణం. కాబట్టి అంబేద్కర్ను అనుసరించడం అంటే వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. ఆ విధంగా ఈ ఊరు యువత మరింత వినూతమైన విద్యావంతులు అవుతారని, విద్యావంతులై ఉద్యోగ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ మీ సంఖ్యను మరింత రెట్టింపు చేయడం కోసం మీ ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు అన్న గడ్డపాక నరసింహ ఎస్ఐ గడ్కేశ్వర్ గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నకరికల్ ముందు బిడ్డ, మన గౌరవ శాసనసభ్యులు అన్న వేముల వీరేశం గారికి, మరియు మన మునిపంపుల ముందు బిడ్డ ఎల్బీ నగర్ అడ్డ మీద 3 సార్ల ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా గెలిచి మన మునిపంపులనే తెలంగాణలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి అన్నగారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక మీద ఉన్న ఉద్యోగస్తులకి, ప్రజాప్రతినిధులకి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజానికానికి, ఇతర గ్రామాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులకు, మహిళలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన గ్రామంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలేల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ మేరా సంస్థ గత 2 సంవత్సరాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి కావడం జరిగింది. కొంతమంది సహకరించక వీళ్ళందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి ఈ 2 సంవత్సరాల వ్యవధి పెట్టింది. ఏదైతే ఉందో మునిపంపులు అంటే చైతన్యవంతమైన గ్రామం, ఆ గ్రామంలో కూడా ఇంత సమయం తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా అన్ని రాజకీయ పక్షాలు అభివృద్ధికి దగ్గరగా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి గ్రామంలో యువత ఇప్పటికీ పోలీస్ శాఖలో కానీ ఇతర ఉద్యోగాలలో కానీ చాలా మెరుగు కనపరుస్తూ ఉన్నాం. ఇంకా కూడా కొంతమంది యువత
చెడు వ్యసనాలకు బారిన పడతారు. ఇవాళ మన గ్రామంలో ఆ మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. నిత్యం మనం వారిని చూసుకుంటూ స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనం అంతా కృషి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకా ప్రత్యేకంగా ఈ మేరా సంస్థ మన గ్రామాభివృద్ధికి ఒక ప్రణాళిక చేసి అభివృద్ధికి ముందుండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మాజీ ఎంపీటీసీ పాదయాత్ర గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవనీయులు నగర్కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న గారికి, అలాగే మన మునిపంపుల వాస్తవ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేయర్ తరపున రిటైర్ అసోసియేషన్ అండ్ ఉద్యోగస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన మునిపంపుల గ్రామంలో చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఎక్కడ చూసినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఉండేవి. కానీ మన ఊర్లో ఇంత చైతన్యవంతమైన ఊర్లో ఇంత లేటుగా మనం నిర్వహించుకున్నాం. ఇప్పటికీ సంతోషం. మీ అందరికీ సభాముఖంగా ఒకటే తెలియజేస్తున్నాం. రిటైర్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మునిపంపుల గ్రామ పెద్దలు, యూత్, అదే విధంగా మునిపంపుల సోదరి మనులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రోత్సాహం వల్లనే ఈ విధంగా ఉన్నాం. ఆ కాలంలో మనం ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే చాలా దీనమైన పరిస్థితి ఉండే. ఈ రోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రోత్సాహం. దానికి ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఈ రోజు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మన మునిపంపుల గ్రామంలో ఉన్న ఎంప్లాయీస్, యూత్, ప్రతి ఒక్కరు కూడా మన మునిపంపులు ఇదే విధంగా ఇక్కడ చూసే ఒక పండగ వాతావరణంలా ఉంది. ఎందుకంటే ఏ విషయంలో కూడా మనం అందరము ఇదే ప్రోత్సాహంతో ఉండి మన మునిపంపుల గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై భీమ్. ప్రజానాట్య జిల్లా అధ్యక్షుడు శివ ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. ఈ తెలివి, నీ సహనం, నీ త్యాగం, నీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో. ఈ భరత భూమిలోనే మసి బుగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయా నీ రుణము. నీ బొమ్మ వెళితే తీరునా, నీకు దండలేస్తే తీరునా, నీ జెండాలెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీలో కూసుంటే తీరునా. బాబా అంబేద్కరా, మన భారత భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా అంబేద్కరా, మన భారత భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. అయ్యా మీరే రాకుంటే మేమెత్త బతుకుతుంటిమో. భీమబాయి కడుపున మీరు పుట్టకపోయుంటే నీ తండ్రి రామ్జీ నిన్ను బడికి పంపకుంటే, బడి నిన్ను వెలివేసిందని కుంగిపోయి ఉంటే, అవమాన భారతముతో అడుగు వేయకుంటే, జ్ఞాన శిఖరమూల మీరు ఎదగకపోయుంటే, భారత మాత బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనుక రాయకపోయుంటే
బాబా అంబేద్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెత్త బతుకుతుంటిమో సమస్త భారత మాలికి ఫస్ట్ పట్టించిన మనుస్మృతిని మంటల్లో కాల్చిపోకుంటే మనువాదపు మకిలి మీరు కరగకపోయుంటే కుల రక్కసిపై మీరు యుద్ధం చేయకుంటే ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే బాబా అంబేద్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమెత్త బతుకుతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెత్త బతుకుతుంటిమో. ఈ కొత్తగా ఉద్యోగులు వచ్చిన వాళ్ళకి మన గౌరవ పెద్దలతోని ఒక చిన్న సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవాలనుకుంటున్నాం. అందులో మొదటి వరుసలో తమ్ముడు గంటబాబు ముత్యాలని ఈ సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తమ్ముడు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా గజిటెడ్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించడం జరిగింది. చాలా కాలం తర్వాత వాని వయసు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ పోటీ ప్రపంచంలో నిలబడి కలగడి గెలిచిన తమ్ముడికి సన్మానం చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటా ఉన్నాం. మేరా తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరో తమ్ముడు మామిడి రామరెడ్డి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం జరిగింది. తమ్ముడు కూడా వచ్చి మా మేరా తరపున ఇస్తున్న ఈ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్ పోస్ట్కి తమ్ముడు సెలెక్ట్ కావడం జరిగింది. తమ్ముడికి మేరా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే, తమ్ముడు పిహెచ్డి జాయిన్ అయ్యిండు. అతి తొందర కాలంలో పిహెచ్డిని కంప్లీట్ చేసి మునిపంపులకు మరో డాక్టర్గా పట్టా అందుకోవాలని మేరా ఆకాంక్షిస్తూ ఉంది. సాజిదా బేగం వైఫ్ ఆఫ్ జాఫర్ అమ్మాయి పంచాయత్ సెక్రటరీగా నూతనంగా ఉద్యోగంలో చేరడం జరిగింది. ఓకే, ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అయ్యాడపు సురేష్ రెడ్డిని కూడా మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉన్నాడా లేదా? ఈ మధ్యకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేరినటువంటి ఒక 6-7 మంది ఉన్నారు. అందులో మందమధుని మా సన్మానం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ తమ్ముడు ఈ మధ్యకాలంలో కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడం జరిగింది. అతనికి కూడా మేరా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరో తమ్ముడు యాదాసు రాజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమీజుద్దీన్ సన్నా బద్రు, ఆ తర్వాత కేటగిరీలో గంటబాగ్ అరుణ్ కుమార్ మా చిన్నబ్బాయి. వీడికి మధ్యకాలంలో ఒక 2 నెలల క్రితం ఫైర్ సర్వీస్లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ 4లో మొన్న వార్డ్ ఆఫీసర్గా సెలెక్ట్ కాబడి బడంగపేటలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు మా చిన్నబ్బాయి. వీడి కూడా మా మేరా తరపున ఈ అబ్బాయికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరో తమ్ముడు పిల్లి సురేష్ బాబు. ఈ తమ్ముడు ఈ మధ్యకాలంలో ప్రమోషన్ తీసుకొని ఆయత్ నగర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. సురేష్ కూడా ఈ మధ్యకాలంలో పిహెచ్డి కంప్లీట్ అయింది. తమ్ముడికి మేరా తరపున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ సురేష్ బాబు. వినోబాచారి ఈయన హెచ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందడం జరిగింది. ఆయన కూడా పిహెచ్డి కంప్లీట్ చేసిండు. ఆయన కూడా
డాక్టరేట్ పొందినాడు. మరియు కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ తీసుకొని ఈ బెటాలియన్లో అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్న తమ్ముడిని మా సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆ తర్వాత తమ్ముడు కూనూరు ప్రభాకర్ని మా సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ తర్వాత తమ్ముడు జోగుల నాగరాజ్ ఈ తమ్ముడు రాచకొండ కమిషనరేట్లో ఒక 4-5 పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తూ మొదటగా నాచారం పోలీస్ స్టేషన్, ఆ తర్వాత కుషాయిగూడ పోలీస్ స్టేషన్, మళ్ళీ నాచారం పోలీస్ స్టేషన్ సిఐ రైటర్గా ఉంటూ పోలీస్ స్టేషన్ నడిపిస్తూ ఉన్నాడు. ఈ తమ్ముడికి కూడా మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో మా ఊరు నుంచి ఒక 10 మంది రైటర్లుగా ఉండి 10 పోలీస్ స్టేషన్ నడిపిస్తున్నారు. అందరికీ ముందు వరుసలో ఉండేవాడు మా జోగుల నాగరాజ్, వాడికి మరోసారి ధన్యవాదాలు. ఆ తర్వాత కూనూరు ప్రభాకర్ అయిపోయిందా? ఆ తర్వాత తమ్ముడు ఉండ్రాది గణేష్ తమ్ముడు బెటాలియన్లో, ఆ తర్వాత గ్రాండ్స్లో చాలా కాలం తమ్ముడు సర్వీస్ చేసిండు. ఆ తమ్ముడికి కూడా సన్మానం. ఆ తర్వాత తమ్ముడు గంప ఉప్పల్ని కూడా. ఆ తర్వాత మెట్టు మధుసూదన్ రెడ్డి. ఆ తర్వాత మా ప్రియమిత్రుడు పప్పు అంజయ్య కూడా ఈ మధ్యకాలంలో హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ తీసుకున్నారు. వారు కూడా వచ్చి మా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ సిరిసరంగంలో ఉపేందర్, ఈ తమ్ముడు కూడా కానిస్టేబుల్గా చేరి హెడ్ కానిస్టేబుల్గా సిఐడిలో పనిచేస్తూ ఉన్నాడు. తమ్ముడిని కూడా సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆ తర్వాత గాదె దేవేందర్, తమ్ముడు కానిస్టేబుల్గా చేరి ప్రస్తుతం రాజాపేటలో పనిచేస్తూ ఉన్నారు హెడ్ కానిస్టేబుల్గా. తమ్ముడు దేవేందర్ని వచ్చి మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆ తర్వాత తమ్ముడు ఉయ్యాల శ్రీని కూడా, ఈ తమ్ముడు కూడా హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈ తమ్ముడు చౌటుప్పల్ అక్కడక్కడ ఏసీపీ రైటర్గా పనిచేసినారు. మా వాళ్ళు నన్ను అప్పుడప్పుడు అంటుంటారు, ఏదో మీ వాళ్ళంతా జోగుల నాగరాజు రైటరు, ఉయ్యాల సీన్ రైటరు, గునుగుంట్ల ప్రభాకర్ రైటరు, మెట్టు మధు రైటరు, మీ పొరగాళ్ళందరినీ రైటర్లు తయారు చేసినామని చెప్పి దేవేందర్ వీళ్ళందరూ మీ వాళ్ళని రైటర్ చేసిన ఏడవైనా మీ అంతా ఈ మున్పంపులో అంతా రాచకొండలనే ఉన్నారని నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు మా వాళ్ళంతా. ఆ తర్వాత జోగుల ఆదిత్య 1995లో ఈ మునిపంపుల సార్కి సన్మానమా లాస్ట్ చేద్దాం. ఓకే, మనం రిటైరీస్ కేటగిరీలో మన ప్రభాకర్ సార్ అడిషనల్ ఎస్పీ రిటైర్ గారిని కూడా మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. తమ్ముడు సారు, ఈరోజు యాక్చువల్గా మేమంతా మేరా తరపున ఈ కార్యక్రమం తర్వాత మరో కార్యక్రమం శ్మశాన వాటిక దగ్గర గిదమూలలో ఎవరైనా చనిపోయినప్పుడు స్నానాలు చేసడానికి చాలా ఇబ్బందిగా ఉందని దాన్ని కంప్లీట్ చేద్దామని సార్ని అడిగినప్పుడు సారు దాన్ని టేకప్ చేసి ఈరోజే కాంట్రాక్టర్ని పిలిచి దాని నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సార్కి ఊరు తరపున ప్రత్యేక ధన్యవాదాలు, మేరా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము ఈ గ్రామానికి సంబంధించి ఒక 2-3 విషయాలు సమయభావం అవుతున్నప్పటికీ నా వైపు నుంచి నేను మేరా అధ్యక్షునిగా చెప్పాలనుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే మాకంటే ముందు ఈ ఊర్లో ఒక 3 పోలీసులు ఉండేది. ఉయ్యాల యాదయ్య, యూసుఫ్ భాయ్, ఎడ్ల చంద్రమౌళి. మిగతా పోలీసులు ఎవరు కూడా మాకు తెలియదు. ఈ మధ్యకాలంలోనే రిటైర్డ్ అయినటువంటి పెద్ది సుధాకర్ సార్ని కూడా మా సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మేనేజర్గా ఎస్బిహెచ్లో చీఫ్ మేనేజర్గా రిటైర్ అయినారు. వారికి మేరా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మేరా ఈరోజు ఈ విధంగా ఉండడానికి ప్రధాన కారకులు మా పెద్ది సుధాకర్ గారు. వారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. మాకంటే ముందు ఒక 3 పోలీసులు మాకు కనిపించేది. దాంట్లో ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్గా ఎస్ఐ ప్రభాకర్ సార్ కూడా కనిపించేది.
కానీ సార్ను మునిపంపుల కేటగిరీలో మేము చూసేవాళ్ళం కాదు. సార్ అప్పటికే చిన్నప్పుడే నగరకెళ్ళి వెళ్ళిపోయి ఇక్కడే పెరిగి ఉద్యోగరీత్యా అక్కడే ఉండడం, ఎప్పుడో మునిపంపులకు వస్తే ఒక అతిథిగా వచ్చేవాళ్ళు. మేము వెళ్ళి అప్పుడప్పుడు సార్ని కలిసేది. మేము నాకు నేనుగా నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న క్రమంలో నేను ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నప్పుడు చెరుపల్లి సీతారాములు గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉండే, ఆయన పార్టీ డివిజన్ సెక్రటరీగా ఉండే, నేను విద్యార్థి సంఘ నాయకుడిగా నేను రోజు పోయి వాళ్ళ ఇంటికాడ పండుకునేది. అప్పుడు ఇక ఈ పక్కనే ఉన్న మా సురేందర్ అన్న ఏఎస్ఐ గారు, ఆయన గన్మెన్గా ఉండే. ఈయన నాకు చెప్పేది, తమ్ముడు ఈ పార్టీ ఏం తిరుగుతావు, నువ్వు మంచిగా పోలీస్ డిపార్ట్మెంట్లో పో అని చెప్పి నన్ను ప్రోత్సహించి పోలీస్ డిపార్ట్మెంట్ పంపిన దాంట్లో ఏఎస్ఐ సురేందర్ అన్న కూడా ఒక నాకు మార్గదర్శకం. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఎంపీటీసీగా ఉంటూ నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మా ఊరి పిల్లలు చాలామంది అన్న ఎంపీటీసీగా ఉండి కానిస్టేబుల్ పోయిండు, మేము ఎందుకు పోవద్దు అని చెప్పి చాలామంది పిల్లలు నన్ను ఇన్స్పైర్గా తీసుకొని ఇవాళ 48 మంది కానిస్టేబుళ్ళు ఈ మునిపంపుల గ్రామంలో తయారైనారంటే మేము డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ మేము ఇచ్చిన స్ఫూర్తి, వారికి మేము ఇచ్చిన ఫెసిలిటీస్, మేరా తరపున ఆ పద్మశాలీల దగ్గర స్థలం తీసుకొని దాన్ని మొత్తం చదును చేసి దాంట్లో ఇసుక పోసి లాంగ్ జంప్ కోసం గ్రౌండ్ తయారు చేసి షార్ట్ పుట్ కొనిచ్చి లాంగ్ జంప్ కోసం హై జంప్ బార్లు కొనిచ్చి పిల్లల్ని ప్రిపేర్ చేయటం మూలాన ఇవాళ 48 మంది ఈ ఊరు నుంచి పోలీసులుగా ఉన్నారు. మొత్తం యాదాద్రి జిల్లాలో అత్యధిక ఉద్యోగులున్న గ్రామంగా ఇలా మునిపంపులో ఉన్నది. మీకు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా కొలువుల పల్లె మునిపంపుల అని చెప్పి ఒక వ్యాసం కూడా రాయటం జరిగింది. మేము ఈరోజు కూడా ప్రత్యేకంగా మునిపంపుల ప్రజలకి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మేరకు రాజకీయాలు పూయకండి. ఎంతోమంది ఇవాళ ఇక్కడ కూర్చున్నా లేకపోతే బయట ఉన్నా వాళ్ళ మనసులో ఏముందో తెలియదు, కానీ మేరకు మాత్రం ఒక రాజకీయ రంగేసి వదిలేస్తూ ఉన్నారు. మేము మునిపంపుల పిల్లలం, మునిపంపుల్లో చదువుకున్నాం. ఎప్పుడో 30 ఏళ్ళ కింద మాకు రాజకీయాలు ఉండొచ్చు, కానీ మాకు ఈరోజు రాజకీయాలు లేవు. మమ్మల్ని ఆ కోణంలో చూడొద్దు. ఎందుకు అని చెప్తున్నాడు, ఇప్పటిదాకా తమ్ముడు వెంకటేశ్వర దారి మాట్లాడుతూ ఇంత పెద్ద చైతన్యవంతమైన గ్రామం, ఈ గ్రామంలో 2 సంవత్సరాలుగా విగ్రహాలు తెస్తే పీర్ల కుటుంబంలో పీర్లలాగా పెట్టిర్రు, చాలా బాధాకరం అని చెప్పి తమ్ముడు మాట్లాడాడు. దానికి కారణం ఆ రంగు పులవటమే. నేను కనుక, అది అందరికీ తెలుసు, నేను కనుక ఆ విగ్రహాలను ఇవ్వాలనుకుంటే, అంటే కొంతమందికి ఏముందంటే ఈయన భగత్ సింగ్ విగ్రహం పెట్టిండు, ఆ తర్వాత మొన్న సర్పంచ్ ఎన్నికల ముందు ఒక మేరా అని లైబ్రరీ పెట్టిండు, ఆ లైబ్రరీ తర్వాత దాన్ని అది ఒక వ్యక్తికి ఉపయోగపడింది గెలవడానికి, అది ఒక రాజకీయ రంగు పూసుకుందని దాన్ని బదనాం చేశారు. కానీ మేరా ఉద్యోగులకు, మేరాలో ఉన్న బీజేపీ ఉద్యోగికి నేను ఫోన్ చేసి సిపిఎం ఓటేయమంటే వేస్తారా? మీరు బీజేపీ ఉద్యోగి టీఆర్ఎస్ వాళ్ళు వేస్తారా? ఒక్కరికన్నా నేను ఓటేయమని అడిగినా, నేను అడగలేదు. కానీ ఆ భయం ఎందుకుందో నాకు ఈరోజు కూడా అర్థమవుతలేదు. ఇవాళ కూడా చాలామందికి ఆ భయం ఉంది మునిపంపల. ఆ భయం వీడండి, నన్ను మీ మునిపంపల బిడ్డగా గుర్తించండి. మేము ఎక్కడన్నా రాజకీయాలు చేస్తే మమ్మల్ని మందలించండి. ఆ భయం వదిలిపెట్టి మమ్మల్ని స్వీకరించండి, మమ్మల్ని ఉపయోగించుకోండి. ఊరి అభివృద్ధికి మేము పాటుపడతాం. మరొక్కసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అందరికీ. మాకు రంగు పూయొద్దు, రంగు పూయకుండా మమ్మల్ని వాడుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభాకర్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా నా గ్రామ ప్రజలందరికీ, చిన్న పెద్దలకు శిరస్సు వంచి నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.